హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. జస్టిస్ కావాలి అని పోరాడుతున్నారు కదా, మనకు అది ఎప్పటికీ కానే కాదు జస్టిస్. అర్థమైందా ఫ్రెండ్స్? ఎందుకంటే రేప్ చేసిన వాడే నేనే చేసినారా భయ్ ఏం పీకుతారని అంటే ఏం పీకలేని సమాజంలో ఉన్నాం మనం. బయటికి వెళ్ళాలంటే ఇలా షివరింగ్ అయిపోతుంది. వచ్చేసరికి మనకి గ్యారంటీ లేకుండా ఉంది. చిన్న లేదు, పెద్ద లేదు, ముసలి లేదు, పీచు లేదు, ఏమీ లేదు. ఆడది ఉంటే సరిపోయా. రేపులు ఇవే. అట్లీస్ట్ దాన్ని అంత టార్చర్ పెట్టే బదులు ఒకటే దెబ్బతో చంపేయచ్చు కదా. అంతగానం టార్చర్ ఎందుకు? ఆ ప్రైవేట్ పార్లు విరగొట్టడం, కాళ్ళు విరగొట్టడం, మెడ మీద నుంచి ఈ బ్లీడింగ్ ఇవన్నీ లేకుండా ఒకటే షాట్లో చచ్చిపోతుంది కదా. ఒకటేసారి చంపేస్తే పిసికేస్తే మరి దారుణంగా ఇంతగానం రేపులు చేశారే. మీ ప్రైవేట్ పార్ట్లకి మీకు దెబ్బలు తగిలితే ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ మీకు తెలుసారా? కదా కుక్కలారా ఇంత దారుణంగా ఎలా తయారయ్యారా? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, ప్రతి ఇంట్లో అన్న ఉండి ఆ చెల్లెని రక్షించుకోడు. ప్రతిదీ మీకు చెల్లె అవ్వాలని అవసరం లేదురా. కనీసం ఆడదాన్ని ఒక మామూలు సెక్స్ టాయ్గా కాకుండా ఒక నార్మల్గా చూడండి. ఇండియన్ మనం ప్రౌడ్ అవ్వాలి. దేనికి ప్రౌడ్? దుబాయ్లో చట్టం, ప్రాణానికి ప్రాణం, మానానికి మానం. ఇది ఇండియాలో వచ్చేంత వరకు ఈ రేపులు కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడ జస్టిస్ ఎవ్వరికి జరగదు నాయన. ఎంత చేసినా కానీ, ఎంత పోరాడినది ఇవ్వండి జస్టిస్. నోర్లు గొంతులు పోవడం తప్ప ఏముండదు. అక్కడ పీకినోడిని, అక్కడ దొరికినోడిని ఏం పీకలేకపోతున్నారు. ఇంకేముంటుంది? అరే దుబాయ్లో చచ్చిపోతే ఎవరినన్నా చంపేస్తే వాడి ప్రాణాలు రోడ్డు మీద పెట్టి తీసేస్తారు. మరి ఇక్కడ ఇండియాలో ఏంటి? వాడిని ఇంకా అరెస్ట్ చేసి వాడికి టైంకి ఫుడ్లు పెట్టి వాడిని ఇంకా మహారాజా లాగా ట్రీట్ చేస్తారు. ఎందుకో మరి. ఇండియాలో పుట్టినందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలంటారు. దేనికి ప్రౌడ్ అండి? దేనికి ప్రౌడ్? ఏం చట్టాలు ఉన్నాయి ఇక్కడ? ఏం చట్టాలు ఉన్నాయి ప్రౌడ్ అవ్వడానికి? ఏం చట్టాలు ఉన్నాయి? ఎప్పుడైతే చట్టాలు మారుతాయో అప్పుడే మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఏం ఫ్రీడమ్ ఇక్కడ? ఏం ఫ్రీడమ్ ఉంది? ఆడది అర్ధరాత్రి తిరిగితే ఫ్రీడమ్ వచ్చేసింది అని అన్నారు. అర్ధరాత్రి దాకా ఎందుకు? డేలోనే తిరిగితే ఎన్ని చిచోరా మొండా కొడుకులు ఉన్నారు బయట. ఎంతమంది టీచింగ్ అని, ఎంతమంది ర్యాగింగ్, ఎన్ని ఉన్నాయి. చెత్తనా కొడుకులు ఎంతమంది ఉన్నారు. ఊరి తీయండి, రోడ్ల మీద పెట్టి తీయండి. అబ్బా రోడ్ల మీద పెట్టి తీయనా నా కొడుకులని. ఫస్ట్ ఒక్కటే ఫ్రెండ్స్, వాడిని నిట్ట రోడ్డులో ఉరి తీసి ముక్కలు కట్ చేసే వరకు ఈ నా కొడుకులకి బుద్ధి రాదు. ఇలా చేయకపోతే ఇంకా నెక్స్ట్ ఈ ఆగస్టు తర్వాత డిసెంబర్ వరకు ఇంకా ఎన్ని రేపులు, ఇంకా ఎన్ని హత్యలు, ఇంకా ఎన్ని అవుతాయో. ఇది మారితే కానీ ఇంకా స్టాప్ అవ్వదు. లేదా గవర్నమెంట్ ఏమీ చేయలేదు, మేమేమీ పీకలేము అని అంటే కనుక ప్రజల మీద వదిలేయండి. ఏం చేస్తారో చూడండి మీరు. భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. నాకుందో పాప, మమ్మీ ఉంది ఇంట్లో. భయం వేస్తుంది, షివరింగ్ అయిపోతుంది. గ్యారంటీ లేని బతుకులు అయిపోయినాయి. అంతే, ఈ సమాజం మారే వరకు ఈ భయంతో ఇట్లనే ఉండాలా? 1947 ఎప్పుడు ఫ్రీడమ్ వచ్చింది అన్నారు, కానీ లెక్క ప్రకారం చూస్తే ఫ్రీడమ్ ఇంకా ఆడదానికి రానే లేదు. ఇండిపెండెన్స్ డే ఎందుకు ఇంకా? అది కూడా వేస్ట్. తీసేయండి క్యాలెండర్లో నుంచి 15th ఆగస్ట్ అని. ఏ రోజైతే నిజంగా నిజాయితీగా ఏ ఆడది బయటికి వెళ్ళిందో, అది సేఫ్గా ఇంటికి వచ్చింది అన్నది ఎంత అదవుతుందో ఆ రోజే ఫ్రీడమ్. అంతేగాని ఇంకా ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళు మారరు, అంతే. ఇంక ఇదే ఉంటుంది జస్టిస్. అయితే ఇంకా మనం కోల్కతా అయితే ఏంటి, హైదరాబాద్ అయితే ఏంటి, ఢిల్లీ అయితే ఏంటి, ఎక్కడైతే ఏముంది. ఆడదంటే ఎంత అలసైపోయిందే మీకు ఫీలింగ్. ఆడదంటే ఎంత అలసైపోయిందే మీకు ఫీలింగ్. లేకపోతే ఏజ్తో పని లేదు, ప్లేసులతో పని లేదు. కోల్కతా అయితే ఏంటి, హైదరాబాద్ అయితే ఏంటి, ఢిల్లీ అయితే ఏంటి, ఎక్కడైతే ఏముంది. ఆడదైతే చాలు. మారండి రా ఇప్పటికైనా. ఏ ఇంట్లోనో కూడా ఒక అన్నయ్య ఉండి వాళ్ళ చెల్లిని సెక్యూర్ చేసుకునే అంత పరిస్థితులు లేకపోవచ్చు. ప్రతి వాళ్ళు మీరు చెల్లెల్లాగా ట్రీట్ చేసే అవసరం కూడా లేదు. కనీసం ఒక మనిషిలాగా, ఆడదాంలాగా చూడండి. అది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. కాళ్ళు విడిచేయడం, చేతులు విడిచేయడం, మెడ మీద నుంచి బ్లడ్ రావడం, కళ్ళల్లో పొడిచేయడం, రాడ్లే పెట్టడం, ఎంతవరకు కరెక్ట్ ఇది? మీకే ఉన్నారు, మీకే ఏదైనా దెబ్బ తగులుతుంది, అప్పుడు ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఆడదంటే ఎంత అలసైపోయిందో మీకు.
దేశంలో ఆడది అంటే భారత మాత అని చెప్పి ఎంత పూజల్లో చేస్తారు. అట్లాంటి ఆడదాన్ని పట్టుకొని ఇంత రక్తం చిందించే సమాజంలో ఉన్నాం. ఇంకా మనం మారండ్రా, ఇంకా మారకపోతే వేస్ట్ రా. ఇంకా కొన్ని రోజులు అయితే మొగోళ్ళు పుడితే, ఇంకా ఆడది పుడితే చంపేస్తున్నారు కదా, ఇంకా కొన్ని రోజులు అయితే మొగోడు పుడితే చంపేస్తే అంత దాకా తెచ్చుకోకండి. జస్టిస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనము. ఇంకది సిబిఐకి వెళ్ళిపోతుంది కేస్. లెట్స్ సీ ఏమవుతో. హోప్ ఫర్ జస్టిస్ అంతే. జై హింద్. ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరు, నిట్టూర్పున నలిగే నీ గుండెల దిగులు సవరించే మనవా